ఓకే. సో ఈ వీడియోలో యాక్చువల్లీ డైరెక్ట్గా నేను ప్రాప్స్ డాట్ నేమ్ ప్రాప్స్ డాట్ ఏజ్ అని ప్రీవియస్ వీడియోలో తీసుకున్నాను కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రాప్స్ నేను ఎలా డీస్ట్రక్చర్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో డీస్ట్రక్చర్ అని చెప్పే బదులు జస్ట్ బ్రీఫ్ సమ్ ఎగ్జాంపుల్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూజర్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. సో యూజర్ ఆబ్జెక్ట్ లో యూజర్ డీటెయిల్స్ అని ఇక్కడ ఎలా ఉంది. ఓకే. దట్స్ ఎగ్జాంపుల్. ఇది యూజర్ డీటెయిల్స్. ఈ యూజర్ డీటెయిల్స్ లో మనకి అడ్రస్ స్టేట్ నేమ్ అనేది ఉంది. దిస్ ఈజ్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో ఈ యూజర్ డీటెయిల్స్ ని మనం ప్రాప్స్ ద్వారా వేరే దానికి పంపించాలి. ఓకే. సో పంపించాలంటే ఏంటి, డైరెక్ట్ గా మనం ఈ యూజర్ డీటెయిల్ ఆబ్జెక్ట్ ని పంపించవచ్చు. ఈ యూజర్ డీటెయిల్ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ పంపించవచ్చు. బిఫోర్ పంపించే బదులు పంపించినప్పుడు ఈ ప్రాప్స్ డాట్ నేమ్ ప్రాప్స్ డాట్ ఏజ్ ప్రాప్స్ డాట్ అడ్రస్ డాట్ సిటీ అంటే వచ్చేస్తుంది. అలా కాకుండా దీన్ని నేను డీస్ట్రక్చరింగ్ చేస్తాను అనమాట. అలా డీస్ట్రక్చరింగ్ చేస్తానంటే ఎలా చేస్తానంటే ఈ ప్రాప్స్ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది కదా. ఈ ప్రాప్స్ ఆబ్జెక్ట్ ని ఏ విధంగా డీస్ట్రక్చర్ చేస్తానంటే సో కాన్స్టెంట్ ఈ విధంగా డీస్ట్రక్చర్ చేస్తాను యూజర్ డీటెయిల్. దట్స్ ఇట్. అంటే ఈ యూజర్ డీటెయిల్స్ ని డైరెక్ట్ గా ఈ విధంగా డీస్ట్రక్చర్ చేసి, అంటే యూజర్ డీటెయిల్ డైరెక్ట్ గా ఇలా డీస్ట్రక్చర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేమ్ అంటే నేమ్, ఏజ్ అంటే ఏజ్, అడ్రస్ అంటే అడ్రస్ అనేది వస్తుంది. ఓకే. లెట్స్ ఎగ్జాంపుల్. సేమ్ ఎగ్జాంపుల్ ఈ కాన్స్టెంట్ ఈ ఈ యొక్క ఆబ్జెక్ట్ నేను పేరెంట్ నుంచి చైల్డ్ పంపించాలనుకుంటున్నాను. లెట్స్ ఎగ్జాంపుల్. సో ఓకే, పేరెంట్ నుంచి చైల్డ్ పంపించాలనుకుంటున్నాను. లెట్స్ రిమూవ్ దిస్ వన్. ఇప్పుడు మొత్తం ఈ చైల్డ్ మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఈ యూజర్ డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ని నేను చైల్డ్ కాంపోనెంట్ ప్రాప్స్ ద్వారా ఎలా పంపిస్తానో చూద్దాం. ఓకే. చైల్డ్ కాంపోనెంట్. ఓకే. సో డైరెక్ట్ గా ప్రాప్స్ లోపల మనం ఏం పంపిస్తాం అంటే సపోజ్ యూజర్ డేటా. ఓకే. ఈక్వల్ టు పైన యూజర్ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ఇలా పంపిస్తున్నాను. ఓకే. సో డైరెక్ట్గా నేను ఈ విధంగా కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఈ విధంగా పంపిస్తున్నాను. ఇది యూజర్ డీటెయిల్స్. ఓకే. సో డైరెక్ట్గా నేను యూజర్ డీటెయిల్స్ని ఈ విధంగా ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాను నేను. ఓకే. ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రాప్స్ ద్వారా ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ నేను ఎలాగ రిట్రీవ్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. ఓకే. సో ఏ విధంగా నేను యూజ్ చేస్తానని చెప్పుకుంటా ఇప్పుడు. ఓకే. సో ఈ మొత్తం డేటా అంతా ఇక్కడ ఉంది కదా. మనం అయితే ప్రీవియస్లో ఏం చేసాం, ఇండివిజువల్ గా పంపించాం, బట్ డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ నే పంపించాం. ఈ ఆబ్జెక్ట్ ని ఈ విధంగా ఎలా డీస్ట్రక్చర్ చేస్తానో చూస్తాం చూడండి. ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకే. ప్రింట్ చేసి దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తే ఈ కన్సోల్లో మనకి ఏమొచ్చింది, యూజర్ డేటా అని వచ్చింది ఇక్కడ. రైట్. యూజర్ డేటా అంటే ప్రాప్స్ లోపల యూజర్ డేటా ఉంది. ఈ యూజర్ డేటా ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఉంది ఇక్కడ. ఇప్పుడు దీన్ని డీస్ట్రక్చర్ ఎలా చేస్తాం చూస్తాం. ఓకే. సో డైరెక్ట్గా ఓన్లీ యూజర్ డేటా అంటే మనం ఏ కీతో ఇక్కడ పంపిస్తున్నామో, ఏ కీతో పంపిస్తున్నామో ఆ కీని మనం ఈ విధంగా ప్రాప్స్ డాట్ యూజర్ డేటా అని చూపించాలి. అంటే ఇప్పుడు చూడండి అవుట్పుట్ నేను రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి వచ్చిందా, నేమ్ యూజర్ డేటా. లెట్స్ ఎగ్జాంపుల్ క్లోజ్ దిస్ వన్. జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ఓన్లీ యూజర్ డేటా. ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేసి లోడ్ చేశాను. ఒక చిన్న నేము నేము ఇలా వచ్చింది. ఓకే. సో ఈ విధంగా ప్రాప్స్ డాట్ యూజర్ డాట్ వచ్చింది. దీన్ని డీస్ట్రక్చర్ చేసి నేను ఎక్కడ డిస్ప్లే చేయాలని చూస్తాను అనమాట. ఓకే. డీస్ట్రక్చర్ చేయాలంటే కాన్స్టెంట్ దానిలో ఉన్న కీస్ అన్ని నేను ఈ విధంగా తీసుకుంటాను. సో ఎన్ని ఉన్నాయి కీస్, ఈ యూజర్ డేటాలో ఉన్న కీస్ ఏంటున్నాయి, నేము ఏజ్, అదే కీస్ తో ఇక్కడ డీస్ట్రక్చర్ చేస్తాం డైరెక్ట్ గా. అంటే డైరెక్ట్ గా మనం సో ఈ విధంగా అంటే డైరెక్ట్ గా ఈ విధంగా మనం రాయొచ్చు ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్. ఇప్పుడు ఇక్కడ కూడా సో డైరెక్ట్ గా రాయొచ్చు యూజర్ డేటా డాట్ నేమ్ అని. సో యూజర్ డేటా డాట్ ఏజ్ అని ఈ విధంగా రాయొచ్చు. మీకు అవుట్పుట్ కూడా వస్తుంది చూసారా, అవుట్పుట్ కూడా వచ్చింది ఇక్కడ. ఓకే. బట్ ఇలా రాసే బదులు దీన్ని ఒక డీస్ట్రక్చర్ గా రాసి ఇక్కడే డిఫైన్ చేస్తాను ఎన్ని ఉన్నాయి, దీన్ని కీస్ ఎన్ని ఉన్నాయి అనేది. మనకి ఈ బిఫోర్ రిటర్న్ ఇలా చేసుకుంటే డైరెక్ట్ గా మనం ఇలా వాడుకోవచ్చు. నేమ్. ఓకే. ఏజ్.
ఓకే. సో ఈ విధంగా ఒక ఏదైతే ఒక పేరెంట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా చైల్డ్ కాంపోనెంట్ పంపించినప్పుడు ఆ చైల్డ్ కాంపోనెంట్ లో ఉన్న ప్రాప్స్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఈ విధంగా డీస్ట్రక్చరింగ్ చేస్తే, ఓకే, ఈ విధంగా డీస్ట్రక్చరింగ్ చేస్తే మనకి ఈజీగా రీడబుల్ గా ఉంటది. అంటే ఈ యూజర్ డేటాలో నాకు నేమ్ ఉంది, ఏజ్ ఉంది, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాం, దాని అవుట్పుట్ అనేది ఇక్కడ చూపించామని చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక పేరెంట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా మనం పంపించవచ్చు చైల్డ్ చేసేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా నేను ఇలా పంపించాలనుకుంటున్నాను, కామా పెట్టి. ఓకే. సో యూజర్ డీటెయిల్స్ 1 అని పెడదాం. ఓకే. సో ఇప్పుడు ఇది కూడా ఈ చైల్డ్ లోపలికి ఇలా పంపిద్దాం. సో యూజర్ డీటెయిల్స్ 1 అని. సో 1 లో రాజు అని పెడదాం, 40 అని పెడదాం. ఓకే. సిటీ పెడదాం. ఓకే. ఇలా ఉంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఏమొచ్చింది? రాజు వచ్చింది, ఏజ్ వచ్చింది, రైట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇలా వచ్చింది, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ప్రాప్స్ ద్వారా ఒక పేరెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్ డేటా పంపించి ఆ డేటాలో ఉన్న ప్రాప్స్ అనే ప్రాపర్టీస్ ని ఈ విధంగా డాట్ అనే నొటేషన్ యూజ్ చేసి దాని కీ ఏ కీతో మనం ఇక్కడ పంపిస్తున్నామో ఆ కీ ద్వారా రిట్రీవ్ చేసుకొని ఈ కీ లోపల మనకు ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకేమున్నాయి మనకి? అడ్రస్ కూడా ఉంది కదా, ఏజ్, ఇంకా డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు మీకు కావాలంటే. ఏముంది ఇక్కడ? అడ్రస్. సో అడ్రస్ ను కూడా మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. అడ్రస్, అడ్రస్. ఓకే. సో ఈ అడ్రస్ ని కూడా మనం డైరెక్ట్ గా ఇక్కడ పీ ట్యాగ్ లో మనం ఇలా డిస్ప్లే చేద్దాం. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో సిటీ స్టేట్, ఓకే, డైరెక్ట్ గా మనం ఆబ్జెక్ట్ ని మనం డైరెక్ట్ గా ఇవ్వకూడదు. సో అడ్రస్ ని కూడా మళ్ళీ మనం డాట్ అని యూజ్ చేసి ఈ విధంగా సిటీ అనేది తీసుకురావచ్చు. వచ్చిందా సిటీ ఇక్కడ? ఓకే. సిటీ. ఓకే. సో దేన్ని కూడా మనం ఈ విధంగా చూపించవచ్చు. చూసారా? సో అలా అన్నమాట. అంటే మొత్తం దాని ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇలా డీస్ట్రక్చర్ చేసి డైరెక్ట్గా ఇలా డిస్ప్లే చేస్తే ఒక రీడబుల్ గా ఈజీగా ఉంటది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ది ప్రాప్స్ డీస్ట్రక్చర్ చేసే విధానం.